హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ మధ్య కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ అవ్వడము, దాంతో పాటు కొంచెం హెల్త్ కండిషన్ కూడా బాగోకపోవడం వల్ల ఈ మధ్య 2 వీడియోస్ అయితే చేయలేకపోయాను. 2 ఎపిసోడ్స్ అయితే కవర్ చేయలేకపోయాను. సో, ఈ వీడియోలో 3 ఎపిసోడ్‌లు ఒకేసారి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ చెప్పినట్టు కాకుండా మినిట్ టు మినిట్ అప్డేట్ కాకుండా ఎపిసోడ్‌లో జరిగిన మెయిన్ హైలైట్ విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం మనం. సో, దానికంటే ముందు మనమేంటంటే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ చూసారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రిప్షన్ గాని, మీరు చేసే ఒక లైక్ గాని నాకు ఇంకా బూస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే కామెంట్‌కి కూడా రిప్లై ఇస్తాను. నేను ఇప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి సో, అందరి రివ్యూయర్స్‌లా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తాను. సో, నేను వాళ్ళంత అవ్వకపోవచ్చు కానీ కొంచెం మ్యాచ్ చేయడానికి కూడా ట్రై చేస్తాననమాట ఇనీషియల్‌గా. తర్వాత చూద్దాం ఎలాగుంటదనేసి. సో, ఫ్రెండ్స్ 3 ఎపిసోడ్‌లు కంటిన్యూగా ఉంటాయన్నమాట. ఒకదానికొకటి లింకే ఉంటాయి. సో, ఎందుకంటే ఎపిసోడ్ ఎడిటింగ్ చేయడం కూడా అలా చేశారనమాట. సో, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్‌లో హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇక్కడేంటంటే మనకు డే డే 3లో మనకు ఆల్రెడీ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి గదా! సో, నామినేషన్స్ అది కంటిన్యూ అవుతదనమాట. డే 4లో గూడా అదే కంటిన్యూ అవుతది. సో, దాంట్లో మనకేంటంటే ఇక్కడ టెనెంట్స్, ఓనర్స్ ఉన్నారు గదా! టెనెంట్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు టెనెంట్స్ గాను, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామనర్స్ అనమాట. సో, వీళ్ళకు లాస్ట్ ఎపిసోడ్ వరకు మనం చూసాం నామినేషన్స్ ఎవరెవరు అయ్యారో చూసాం. సో, ఈ ఎపిసోడ్‌లో ఏంటంటే స్టార్టింగ్‌లో మనకు ఇమాన్యుయల్ అండ్ భరణి మధ్య జరుగుతుంది. ఒక పాస్‌వే ఏమంటారు? ఒక పాక్కుంట వెళ్ళేసి సుత్తి పట్టుకోవాలి. ఎవరైతే సుత్తి పట్టుకుంటారో సుత్తి అంటే హ్యామర్. సో, హ్యామర్ పట్టుకుంటారో వాళ్ళు ఒకళ్ళని నామినేట్ చేస్తారు. ఈ హ్యామర్ తీసుకెళ్ళి ఓనర్స్‌లో ఒకళ్ళకిస్తారు. వాళ్ళు చేసిన నామినేషన్ కరెక్ట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే వేరే వాళ్ళని నామినేట్ చేస్తారనమాట. ఇది ప్రాసెస్. సో, ఇక్కడ తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ లైక్ భరణి గారైతే గెలుస్తారు. ఇమాన్యుయల్ కూడా ఆల్మోస్ట్ గెలిచేసాడు. భరణి గారైతే గెలుస్తారు. సో, భరణి గారు సంజన గారిని నామినేట్ చేస్తారు. తర్వాత శ్రీజకిస్తాడనమాట. శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చి శ్రీజ రీజన్స్ అని చెప్పేస్తారు సంజన గారు తను చేసిన ఇష్యూ గురించి మొత్తం అంతా తన గోల గురించి మొత్తం అంతా చెప్తుందనమాట. సో, చెప్పిన తర్వాత అంటే బాత్రూమ్ సన్నివేశం అనమాట ఇదంతా. బాత్రూమ్‌లో తను పెట్టిన లిక్విడ్స్ వాటి గురించి. సో, తర్వాతేంటంటే శ్రీజ సంజనాని కాకుండా తనుజని నామినేట్ చేస్తుంది. సో, ఇక్కడ శ్రీజ కొంచెం క్లారిటీగానే ఉంది. ఎందుకంటే క్లియర్‌గానే ఉంది. తను ఎవరిని నామినేట్ చేయాలి, ఎలా నామినేట్ చేయాలి, ఎంతమంది నామినేషన్‌లోకి తీసుకురావాలనిపించిందనమాట. సో, అక్కడైతే కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. శ్రీజకు, తనుజకు, కామనర్స్‌కు మధ్య మొత్తం చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. ఎందుకంటే తనుజ వంట చేస్తుంది కదా! సో, ఆ వంట తను చికాకుగా కొంచెము ఏమంటారు చిరాకు ఫేస్‌తోటి చేస్తుంది. సరిగ్గా మాట్లాడట్లేదు. అలా చేస్తుందని చెప్తుందనమాట శ్రీజ. కానీ లైవ్‌లో చూసిన వాళ్ళకేంటంటే ఆ తర్వాత తనుజ శ్రీజకి చెప్తుంది. రీజన్ ఎందుకు అలా ఉండింది, క్రాంకీగా ఉన్నాడనేది చెప్తుందనమాట. లేడీస్ ప్రాబ్లమ్ వల్ల సో, మంత్‌లో 3 డేస్ కొంచెం వాళ్ళకి అలాగుంటుంది కాబట్టి సో, తను చెప్తుంది. అందుకే నేను ఇలా ఉన్నానని చెప్తుంది. దానికి వాలిడ్ రీజన్. తనుజ కూడా బాగా డిఫెండింగ్ చేసుకుంది. బట్ తనూజ ఎక్కువ ఫీల్ అయింది ఏంటంటే హరీష్ గారు ఇన్వాల్వ్ అయ్యి మీ బిహేవియర్ బాగాలేదు, మీ క్యారెక్టర్ బాగలేదు అని చెప్పడం కొంచెం ఎక్కువ ఫీల్ అయింది తను. సో తను హరీష్ కూడా మాట్లాడుకుంటుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు తను ప్రాపర్ గానే మాట్లాడాడు. 90% అయితే నీట్ గానే అందరిని గౌరవిస్తూనే మాట్లాడాడు హరీష్. సో ఇక్కడైతే తనుజ అయితే ఫీల్ అయింది. తర్వాత నామినేషన్స్ అయితే అయిపోతాయి. నామినేషన్స్‌లో ఏంటంటే టెనెంట్స్ నుంచి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ నుంచి ఒక భరణి గారైతే నామినేట్ అవ్వరు. సో, భరణి గారికి బిగ్ బాస్ అయితే స్పెషల్ పవర్ ఇస్తారు. ఓనర్స్ నుంచి ఒకళ్ళని నామినేట్ చేయాలనేసి. అక్కడేంటంటే ఎవరికైతే హ్యామర్ రాదో వాళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎవరైతే హ్యామర్ వచ్చిందో వాళ్ళైతే సేఫ్ జోన్‌లో ఉంటారనమాట. ఇక్కడ హ్యామర్ రాని వాళ్ళు హరీష్ మరియు డిమాండ్ పవన్. వాళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. చిన్న డిఫరెన్సే ఉందనేసి డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేస్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య అయితే చాలా సేపు జరిగింది. డిస్కషన్ అయితే బాగా జరిగిందనమాట. సో, ఇక్కడ అంతా నామినేట్ అయిపోయారు. నామినేట్ అయిపోయిన తర్వాత క్లియర్‌గా ఉంది. తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనుజ ఏడుస్తుంటుంది. ఇమ్మాన్యుల్ అయితే ఓదారుస్తాడు. సుమన్ గారు ఓదారుస్తారు. అందరూ ఓదారుస్తారనమాట. తను హరీష్ అన్న దానికి ఫీల్ అయింది.
ఒక అమ్మాయిని ఇలా మాట్లాడితే బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, నా లైఫ్ ఎలా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడింది. బట్ ఇక్కడ వాళ్ళు అన్ని డిసైడ్ అయ్యే వచ్చారు కదా! మరి అలాంటప్పుడు ఎందుకు ఫీల్ అయ్యారని అనిపించింది. బట్ రీజన్ కాకపోతే హరీష్ అంత హార్ష్‌గా మాట్లాడి ఉండాల్సింది కాదనిపించింది నాకు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ 10 ఇయర్స్ తోటి మాట్లాడుతుంటాడనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ ఎపిసోడ్‌లో చూపించినట్టు మన ఈ అమ్మాయి ఉంది కదా! రితు చౌదరికి తలకు దెబ్బ తగిలింది కదా! దాని గురించి కూడా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. తనుజ మాట్లాడడం రాంగ్ అనేసి ఆహ్, ఈ అమ్మాయి కూడా చెప్తుందనమాట. నేను యాక్సెప్ట్ చేయలేదు. సారీ చెప్పిన యాక్సెప్ట్ చేయలేదు. ఆ సిట్యుయేషన్‌లో నువ్వు మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ కాదని చెప్తుంది రితు చౌదరి. నేను చూసానన్నమాట. అక్కడ కరెక్ట్ కాదనిపించింది నాకు తను మాట్లాడి. ఆ సిట్యుయేషన్‌లో చెప్పేసుంటది. ఆళ్ళకి అనేసుంటది మాట. తర్వాత సారీ కూడా చెప్తుందనమాట. అయిపోతుంది. తర్వాత 10 ఇయర్స్ తోటి ఇమ్మాన్యుయల్ డిస్కషన్ అయితే పెడతాడు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఇమ్మాన్యుయల్ పూర్తిగా బిగ్ బాస్‌లోకి ఇన్వాల్వ్ అయిపోయాడండి అతను. క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే తను గేమ్ గురించి అనలైజ్ చేస్తున్నాడు, ఫన్ చేస్తున్నాడు, సీరియస్ అవుతున్నాడు. అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్. నాకు అనిపించింది. సో ఇక్కడ వాళ్ళు కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ ప్లాన్ ప్రకారం ఆడారు. మనం ప్లాన్ ప్రకారం ఆడకుండా గుంతలో పడ్డామని చెప్తాడనమాట. అక్కడేంటంటే మనం హ్యామర్ ఒకళ్ళకే ఇచ్చుంటే కామనర్స్ ఒకళ్ళకే ఇచ్చుంటే మిగతా వాళ్ళంతా డేంజర్ జోన్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నామినేషన్‌లోకి వచ్చేవాళ్ళు. మనం కొంచెం సేఫ్ సైడ్‌లో ఉండేవాళ్ళం అన్నట్టుగా మాట్లాడాడు. హరీష్ అయితే ఈ మాటలు వినేసి కామనర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తాడనమాట. సో మనం ఇలాగ ప్లాన్ చేసుకొని వెళ్ళామని ఇమ్మాన్యుయల్ వాళ్ళకి చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మనం ఎవరు ప్లాన్ చేసుకోలేదు. ఎవరికున్న పాయింట్స్ వాళ్ళకి చెప్పాము అంతేగాని ఇక్కడ ఎవరు ఏం ప్లాన్ చేసుకోలేదు అనిపించింది. చూసిన వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తది. ఎవరు ఏం ప్లాన్ చేసుకోలేదు అనిపించింది అనమాట. ఇక్కడ తీసుకున్నట్టయితే అంతటితోటి డే అయిపోతుంది. చెప్పా కదా! ఈ 3 ఎపిసోడ్‌లు ఒకదానికొకటి లింక్ ఉంటాయన్నమాట. కంటిన్యూషన్‌లో ఉంటాయి ఈ 3. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్‌గా ఉండింది మనకు. తర్వాత డే అయితే స్టార్ట్ అవుతుంది. హరీష్ అయితే తనుజకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. తనుజ అయితే మాట్లాడదు. ఇది ఆబ్వియస్లీ జరుగుతదనమాట. మనం బయట తీసుకున్నా గానీ, ఎక్కడ తీసుకున్నా గానీ అదే జరుగుతది. ఎందుకంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇద్దరి మధ్య కొంచెం సింక్ అవ్వడానికి టైం పడతది. ఒకవేళ ఆపోజిట్ పర్సన్ ఇనిషియేట్ తీసుకొని మాట్లాడడానికి ట్రై చేసినా, ఇంకొక ఆపోజిట్ పర్సన్ మాట్లాడడానికి కొంచెం ఇష్టపడరన్నమాట. అది కామన్‌గా జరిగేదే. అందరికీ జరిగేదే. బట్ ఇద్దరి సైడ్ నుంచి ఇనిషియేట్ తీసుకోగలిగితే కొంచెం గొడవలనేవి జరగకుండా సద్దుమణిగిపోతాయని నా అభిప్రాయం. సో ఇక్కడ తనుజ కూడా దాన్ని కంటిన్యూషన్ సీన్ వేస్తారు. తనుజ కూడా చెప్తుంది ఆయన గుడ్ మార్నింగ్ చెప్పడానికి ట్రై చేశాడు. నేను మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుందనమాట. ఓకే. టైం తీసుకుంటారు కానీ కలిసిపోతారు. ఎందుకంటే 100 డేస్ ఉండాలండి బిగ్ బాస్ హౌస్‌లో. వాళ్ళ మొఖాలు వాళ్ళే చూసుకోవాలా. సో పొద్దున్న నిద్ర లేసిన దగ్గర నుంచి వాళ్ళ మొఖాలు వాళ్ళే చూసుకోవాలా. ఎప్పటికైనా కలిసిపోతారు. గొడవల్లో పడటము, కలిసిపోవడము, ఫ్రెండ్‌షిప్ ఇయన్నీ కామనే అక్కడ. ఇవన్నీ అందరూ అనుకోవచ్చు ఎందుకురా బాబు బిగ్ బాస్ చూస్తారు నీకేమొస్తది, వాళ్ళకేమొస్తది అనుకోవచ్చు కానీ సో లైఫ్‌ని ఎలా డీల్ చేయాలి, ఎలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలా మాట్లాడాలి, ఒక బిహేవియర్ ఎలా ఉండాలి, మంచి బిహేవియర్‌ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఒకవేళ మనలో నెగెటివ్ ఉంటే ఎలా దాన్ని రిమూవ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చనమాట. సో ఇదంతా జరిగిందన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత క్లియర్‌గా ఉండింది. మనకు డే డే స్టార్ట్ అయింది కదా! సో ఇక్కడ ఈ రోజు మొత్తం అయితే గుడ్డులో పంచాయతీ అయితే జరిగిందండి. సంజన గారైతే గుడ్డు దొంగతనం చేయడం, హౌస్ మొత్తము గందరగోళం అయిపోయింది. ఆల్మోస్ట్ కొట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది. భరణి గారు, హరీష్ అయితే ఆల్మోస్ట్ పద్మనాభ సింహ నువ్వెంత అనే కాడికి పోయిందనమాట. సో అలా 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 రణరంగంలా మారింది వాళ్ళైతే హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే. సంజన గారైతే ఒక పక్కన నేను కూర్చొని నవ్వుతా ఉన్నాననమాట. దాని తర్వాత కన్ఫ్యూజ్ చేస్తుంది ఏమని. సో నేను హౌస్ అంతా కామ్‌గా ఉంది. అందుకే నేను ఇలా చేశానంటుంది కానీ నాకు అలా కనిపించలేదు. తను వాంటెడ్‌గా చేసింది అనిపించింది నాకు. చూద్దాం. సో ఇలా చేసిన సంజన గారే కెప్టెన్ అవ్వడం ఇది కొసమెరుపు. అసలుకు ఇది హైలైట్ అంటే హైలైట్ ఆఫ్ దిస్ డెకేడ్ అనమాట. సో ఇక్కడ మనకు అయిపోయింది కదా! డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్డు దొంగతనం చేస్తుంది సంజన అయితే. దానికంటే ముందు టీ అడుగుతుందనమాట. హరీష్‌ని, ప్రియాని టీ అడిగితే వాళ్ళు లేదండి ఇవ్వడానికి లేదు, కుదరదు. సో మాకు కూడా కాన్సిక్వెన్సెస్ వస్తాయని చెప్తాడనమాట. మనీష్ అంటాడు. సో వెళ్తూ టీ టీ కోసం వచ్చి వెళ్తూ గుడ్డయితే దొంగతనం చేస్తుంది. ఇక్కడైతే అందరూ జీవించారండి. అందరికీ తెలుసు. అందరంటే కొంతమందికి గుడ్డు దొంగతనం గురించి తెలుసు. కొంతమంది సపోర్ట్ చేశారు. తర్వాత అడిగినప్పుడు మాకు తెలియదు. మాకసలు సంబంధం లేదు. అమ్మో! నీకు కాదు సుద్దపూసని అన్నట్టుగా మాట్లాడారనమాట. సో
ఇక్కడైతే క్లియర్‌గా సంజన గారికి 5 మంత్స్ బేబీ ఉన్నారంట. కొంచెం ఆ టైంలో వాళ్ళకి కొంచెం ప్రోటీన్ అవసరం ఉంటుంది. కొంచెం ఆకలితో ఉంటారు. ఫుడ్డీగా ఉంటారనమాట. సో, అందుకని కొంచెం గుడ్ కావాలన్న సెన్స్‌లో తనుజని అడుగుతుందంట. తనుజ కూడా సింపతి తోటి ఇచ్చింది. తర్వాత తనుజ ఎంత యాక్ట్ చేస్తుందో మనం దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత బర్నీ గారికి చెప్తుంది తనుజ. ఇదంతా అయిపోతుందనమాట. బర్నీ గారు కూడా మర్చిపోయి ఉంటారు. మేబీ తను వయసు ప్రభావం అయ్యుండొచ్చు కానీ మర్చిపోయి ఉంటారు. సీనియర్ కదా! సో, ఇదంతా జరుగుతుంది. జరిగిన తర్వాత ధీమన్ పవన్ వచ్చి చూస్తాడు. చూసి ఒక గుడ్డు పోయిందంటాడు. అబ్బా! గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? 'ఆర్య 2లో బ్రహ్మానందం అంటాడు కదా! కాజల్ తోటి. గుడ్డు పోయిందా? సో, అలాగే అనిపించింది. ఒక చిన్న గుడ్డు వల్ల ఇంత ఇష్యూ అయిందనమాట. మనకది సిల్లీగా అనిపించవచ్చు గానీ, బయట ఉన్న వాళ్ళకు, లోపల ఉన్న వాళ్ళకేంటంటే ఒక గుడ్డు అనేది ఒక లగ్జరీ ఐటెమ్ లాంటిదనమాట. సో, అది చిన్న గుడ్డుని సంపాదించుకోవాలన్నా వాళ్ళు టాస్క్ ఆడి గెలుచుకోవాలనమాట. సో, ఇక్కడేంటంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 'బిగ్ బాస్' స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అర్థం కాదు గానీ, పూర్తిగా స్టార్ట్ అయితే ఆఖరికి వాళ్ళు తాగే నీళ్ళను కూడా వాళ్ళు టాస్క్‌లు ఆడి గెలుచుకోవాల్సొస్తదనమాట. అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ 'బిగ్ బాస్‌లో' అలా ఉంటుందనమాట. సో, తర్వాత హరీష్ గారైతే సంజన గారిని అంటారా అంటే తన నుంచి బయటికి చెప్పించడం కోసం అంటాడనమాట. సో, ఇక్కడేంటంటే క్లియర్‌గా మనకు తెలిసిపోతది. నేను 2 గుడ్లు తింటానండి. పోలేదు ఇవాళ నాకు గుడ్డు లేదనుకుంటానని చెప్తాడనమాట. అయినా అప్పటికి చెప్పి ఒప్పుకోదనమాట. దానికంటే ముందు రాము రాథోడ్‌తో కొంచెం ఫన్నీగా చెప్తుంది. గుడ్డు తీసింది నేనే రాము అది ఇది. తర్వాత బాత్రూమ్‌లోకెళ్ళిన తర్వాత ప్రామిస్ చేస్తది. రితు అడుగుతది. నిజంగా నేను తీయలేదంటది. అంతా గోల గోల అయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత హరీష్‌కు భరణికైతే చాలా పెద్ద గొడవయిందనమాట. వాళ్ళిద్దరి మధ్య నిప్పు పెట్టేసింది. చాలా పెద్ద గొడవ. చెప్పాను కదా! పద్మనాభ సింహ ఇలా ఇలా ఇలాగ ఒకళ్ళ ఫేస్ మీద ఒకళ్ళు ఇలాగ ముందుకొచ్చి చాలా పెద్ద గొడవైతే అయింది. అయినా గాని సంజన గారు పక్కన కూర్చొని నవ్వుతా కూర్చున్నారనమాట. ఆపడానికి ట్రై చేయలేదు. తర్వాత భరణి గారు కూల్ అవుతారు. తర్వాత హరీష్ కూడా చెప్తాడు. నేను ఆవిడ నుంచి బయటికి తీసుకురావడం కోసం నేను అలా మాట్లాడానండి. నేను ఆమెకు ఫేవర్‌గా లేను. మీరు ఫేవర్‌గా ఉన్నారని అనుకుంటున్నారని హరీష్ భరణికి చెప్పడం. భరణి కూడా కొంచెం సద్దుమణిగిపోయింది అక్కడికి. సద్దుమణిగిపోయిన తర్వాత అందరూ హౌస్‌లోకెళ్లారనమాట. తర్వాత అక్క మళ్ళీ వచ్చింది. మళ్ళీ నిప్పు పెట్టడానికి వచ్చిందనమాట. సో, ప్రియతో మాట్లాడాలంటే ఆ మనీష్ అయితే ఒప్పుకోడు. మీకైతే లోపలికి ఎంట్రీ లేదండి అది ఇది అంటాడు. సో, ఈ ఎపిసోడ్‌లో మనీష్ మాట్లాడిన పద్ధతి కూడా నచ్చలేదు. రాముతోటైతే చాలా హార్ష్‌గా మాట్లాడాడు. రాముకి తెలిసి చెప్పలేదని. సో, నేను నిన్ను నమ్మను. నువ్వు ఫేక్‌గా ఉన్నావు. నువ్వు అమాయకమైన ఫేస్ పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నావు అది ఇది అన్నాడు. ఆబ్వియస్లీ ఒకళ్ళొచ్చి మనకు ఇది నేను చేశాను ఎవరితో చెప్పొద్దు అంటే కొంచెం చెప్పకుండా జంకుతాం. తర్వాత అతను రాము చెప్తాడనుకోండి ఇది జరిగింది నాకు చెప్పింది ఆమె అనేసి. బట్ దానికంటే ముందు ఇలా జరగడం మనీష్ కూడా కొంచెం నోరు జారాడు అనిపించిందనమాట. మనీష్ పద్ధతి కూడా అక్కడ నచ్చలేదు. ఎందుకంటే తను ఓవర్ స్మార్ట్‌గా ఉన్నట్టు అనిపించింది. బట్ అతను కూడా కామనర్ కదా! చెప్పొద్దన్నప్పుడు ఎందుకు ఎలా చెప్తారు? ట్రస్ట్ ఇష్యూస్ కోల్పోతాయి కదా! అక్కడ ఎవరు సొంతం కాదనిపించిందనమాట. తర్వాత సంజన గారు హౌస్‌లోకొస్తారు. ప్రియా తీసుకొచ్చి సంజన గారు సారీ చెప్పాలనుకుంటున్నారు అది ఇది అనంగానే అక్కడ మళ్ళీ నిప్పు పెట్టిందండి. అక్కడ ఏంటంటే నేను గుడ్డు తీసుకున్న విషయము భరణి గారికి, తనుజ గారికి ఆల్రెడీ తెలుసండి. నేను రాముకి చెప్పాను. వీళ్ళ ముగ్గురికి తెలుసంట. అక్కడ అందరూ షాకు. అస్సలకు అంటే దొంగ నన్నంటారే ఎనకమాల ఉన్నోడెవరు నాయమ్మ మొగుడా అన్నట్టుగా భరణి గారు, తనుజ గారైతే షాకు. అక్కడ తనుజ గారైతే ఎంత బాగా యాక్ట్ చేశారో నాకు తెలియదండి అంటారు. మనం ముందే చెప్పుకున్నాం కదా! తర్వాత ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలండి. స్టార్టింగ్ నుండి మధ్యలో వరకు చూస్తే మీరు జడ్జిమెంట్ ఇవ్వలేరు. ఎందుకంటే ఎండింగ్‌లో తెలుస్తది. నిజంగానే వీళ్ళకి తెలుసా తెలియదా అనేసి అట్లా అనిపించిందనమాట. సో, ఈ గుడ్డు వల్ల అయితే చాలా పెద్ద గొడవైతే జరిగిందండి. గుడ్డులో పంచాయతీ అయిందనమాట మొత్తం ఓవరాల్‌గా తీసుకుంటే. ఆ ఎపిసోడ్ మొత్తం అలాగే జరిగింది. ఫైనల్‌గా భరణి గారైతే ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఓనర్స్‌కి చెప్పేసాడు. ఇలాగ నాకు తనుజ చెప్పిందండి. తనకు 6 మంత్స్ బేబీ 5 మంత్స్ బేబీ ఉంది. ప్రోటీన్ కావాలని తనుజకు తెలుసు అన్నట్టుగా చెప్తారనమాట. తనుజ కూడా తర్వాత చెప్తుంది. కానీ ఇక్కడ అల్టిమేట్‌గా రితు అయితే చాలా ఫైర్ అయిందండి. ఎందుకంటే తనుజ మీద, బర్నీ గారి మీద ఫైర్ అయింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి హౌస్ మొత్తం ఇంత గొడవ జరుగుతుంటే అట్లీస్ట్ మీరు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడకుండా మీరు గొడవని అలా కంటిన్యూ చేసినారంటే తనుజ, బర్నీ కూడా అంటారనమాట. సో, ఇంతవరకు వెళ్తుందని మేము అనుకోలేదు అంటారు. సో, ఇక్కడితోటైతే కంటిన్యూ అక్కడ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసరికి నామినేషన్ ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ డే కెప్టెన్సీ టాస్క్ ఇదంతా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడేంటంటే సంజన గారికి స్పెషల్ పవర్ ఇస్తారు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి
సో కెప్టెన్సీ కంటెండర్లు తనని సెలెక్ట్ చేసుకోమంటారు. ఆబ్వియస్లీ తనకు ఫేవర్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. దీనికంటే ముందు మనీష్కు సుమన్ గారికి డిస్కషన్ నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీ వస్తువులు మీరు జాగ్రత్త పెట్టుకోండి, దొంగతనాలు జరుగుతున్నాయి ఇది అని. సుమన్ శెట్టి ఇక్కడ సిగరెట్స్ దాపెట్టుకున్నాడు అతను. కానీ సంజన గారు దొంగతనం చేశారనేసి తను కూడా దాని కంటెంట్ క్రియేట్ చేయడం కోసం నేనే దొంగతనం చేశానని అబ్బో చాలా నాటకాలు చేశారు అందరూ. అబ్బో అనిపించింది నాకు. తర్వాత ఇమ్మాన్యుయల్ గెటప్ లేయడము. ఇమ్మాన్యుయల్ అయితే అండి, ఇమ్మాన్యుయల్ కొంచెము ఎపిసోడ్స్ని లేపడానికి ట్రై చేస్తున్నాడండి కొంచెం తన కామెడీ తోటి. అంటే నిన్న జరిగిన సిచ్యువేషన్లో గుడ్డు దొంగతనంలో ఆ సీరియస్ ఇష్యూలో కామెడీ పండకపోవచ్చు, కానీ రాను రాను తను కామెడీ బాగా క్రియేట్ చేస్తున్నాడు అనిపించింది నాకు. సో ఇక్కడైతే క్లియర్గా ఉంది మనకు. సో తర్వాత సంజన గారికి అయితే ఇస్తారండి. సంజన గారికి కెప్టెన్సీ కంటెండర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే తను చాలా తెలివిగా ఆడింది, స్ట్రాటజిక్గా ఆడింది తను. ఎందుకంటే హరీష్ని సెలెక్ట్ చేసుకుంది, తర్వాత సృష్టిని సెలెక్ట్ చేసుకుంది, తర్వాత వచ్చేసరికి డీమన్ పవన్ని సెలెక్ట్ చేసుకుంది తాను. సో ఇలాగైతే తను చాలా క్లియర్గా చాలా ఇమ్మాన్యుయల్ గారిని కూడా సెలెక్ట్ చేసుకుంది అనమాట. క్లియర్గా ఏంటంటే తను పోటీ ఉండకూడదని సెలెక్ట్ చేసుకుంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. బయటకు వచ్చిన తర్వాత తను చెప్తుంది అనమాట ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నా అంటే. తర్వాత హౌస్ మేట్స్కు తనకు మధ్య అయితే ఆర్గ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు అని. తను చెప్తుంది, క్లియర్గా చెప్తుంది, నాకు వీళ్ళు ఫేవర్గా ఉన్నారు కాబట్టి, నాకు వీళ్ళు నచ్చారు కాబట్టి తీసుకున్నాను అని చెప్తుంది అనమాట. ఇక్కడ తప్పు లేదు, తనకి ఇచ్చిన టాస్క్ తనకు నచ్చిన వాళ్ళనే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నచ్చిన వాళ్ళ నచ్చని వాళ్ళ అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఎందుకంటే టాస్క్ ఆడేటప్పుడు ఆపోజిట్ వాళ్ళని ఆపోజిట్గానే చూడాలి, ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్లా చూడకూడదు అనమాట. సో ఇలాగా క్లియర్గా ఉంది. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు మనీష్ అయితే సంచాలక్ అవుతారు. దీనికంటే ముందు మనీష్ అయితే ఒక చపాతి వేస్ట్ చేశారని రితు అయితే ఇష్యూ రైజ్ చేస్తుంది. మాకు ఇవ్వచ్చు కదా, మేము తినేవాళ్ళం కదా. మనీష్ ఏమో ఎంగిల్ చేశాను కదా, ఎలా తింటారు అంటారు అనమాట. తర్వాత ఇక్కడ చాలా పెద్ద ఆర్గ్యూ అయిందండి భరణి గారి మీద కానీ తనుజ మీద కానీ. వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు, మీరు ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. తనుజ అంటుంది నాకు ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అది ఇది అంటుంది అనమాట. బట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎవరిది తప్పు కాదులే, కానీ తన పాయింట్, తన మనిషి ఉద్దేశము ఏంటి, ఆల్రెడీ నేను ఎంగిల్ చేశాను కదా, వేరే వాళ్ళకి ఎలా చేస్తానని అనుకున్నాడు. సో వాళ్ళు ఏంటంటే ఫుడ్ వేస్ట్ అయినారని వాళ్ళు అంటారన్నమాట. తర్వాత మనీష్ అంటాడు, వాళ్ళు కూరగాయలు కానీ అన్ని వేస్ట్ చేస్తుంటే నేనేమన్నా అన్నానా అండి, అవి కూడా నేను పాయింట్ రైజ్ చేయాలి కదా, వీళ్ళు బయటికి ఇలా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, సో అది కూడా చూడాలి కదా, ఒక వెళ్ళి డస్ట్బిన్లో చూస్తే ఎన్ని వేస్టేజ్ ఉంటాయి అనిపించింది ఆయన అన్నాడు అనమాట. సో మేబీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చేది ఏంటి, కంటెంట్ క్రియేట్ చేసుకోవాలా, సో మేము హైలైట్ అవ్వాలి, ఎపిసోడ్లో ఎక్కువ టైం ఉండాలా. సో ఎవరైనా అలాగే అనుకుంటారు, ఇద్దరు కామనర్స్ అయినా కానీ లేకపోతే సెలబ్రిటీస్ అయినా కానీ. కామనర్స్ కంటే సెలబ్రిటీస్ కొంచెం ఒక మెట్టు ఎక్కువ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఆల్రెడీ కెమెరాని ఫేస్ చేశారు, వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా ఉంటారు అనమాట, ఇలా జరుగుతుంది అనేది క్లియర్గా ఉంటుంది. కాకపోతే అక్కడ కామనర్స్కు సెలబ్రిటీస్కు మధ్య డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఫెసిలిటీస్లో వస్తుంది డిఫరెన్స్. ఎందుకంటే కామనర్స్ ఎలాగైనా ఉండగలరు, కానీ సెలబ్రిటీస్ వాళ్ళు ఆల్రెడీ ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటారు కదా. సో ఇక్కడైతే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడ ఇనీషియల్గా అక్కడే ఇద్దరికి మధ్య ఇష్యూస్ వస్తాయి అనమాట. సో ఇక్కడైతే కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను డిఫరెన్షియేట్ చేసి చెప్పట్లేదు, ఇది 4th ఎపిసోడ్లో జరిగిందా, ఇది 5th ఎపిసోడ్లో జరిగిందా, ఇది 6th ఎపిసోడ్లో జరిగిందా అని డిఫరెన్షియేట్ చేయట్లేదు. ఎందుకంటే 3 ఎపిసోడ్లు కంటిన్యూగానే వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. మనీష్ అయితే సంచాలకుగా ఉంటారు. అక్కడ పార్క్ ఏరియాలో లైక్ గార్డెన్ ఏరియాలో ఒక చెక్క బోర్డు అయితే పెడతారు. అందులో చిన్న రాడ్స్ ఉంటాయి అనమాట, రాడ్స్ను పట్టుకొని ఉండాలి. సో ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే కింద కాలు టచ్ చేయకుండా పెడతారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు అనమాట. దీనికంటే ముందు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు కదా, బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్లు ఉన్నారో వాళ్ళు ఆడారు, ఇక్కడ వాళ్ళకి సపోర్టింగ్ ఆడాలన్నమాట. అమ్మ బిగ్ బాస్ కొట్టాడరా దెబ్బ అనుకున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకరినొకరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఫస్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ వచ్చేసరికి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటాడు, సృష్టి రాము రాథోడ్ని సెలెక్ట్ చేసుకుంటుంది, హరీష్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటాడు, డైమండ్ పవన్ ప్రియాన్ సెలెక్ట్ చేసుకుంటుంది, సంజన గారు శ్రీజన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ హైలైట్ శ్రీజన్ సెలెక్ట్ చేసుకోదు, కానీ శ్రీజ నేను సంజన గారికి ఆడతానంటుంది, తన గురించి తెలుసుకోవాలంటుంది అనమాట. సో ఇక్కడ నాకు అనిపించింది, ఇక్కడ నేను శ్రీజ వెళ్ళండి ఈ అమ్మాయి గెలుస్తుంది అనుకున్నాను. ఎందుకంటే
కామనర్స్‌లో కొంచెం గెలవాలి అనే తపన ఉండింది తినకే. అంటే మిగతా వాళ్ళకి లేదని గాదు. తిను ఆ 'బిగ్ బాస్'కు ఓన్ చేసుకున్నట్టు అనిపించింది నాకు 'శ్రీజ'. అట్లా అనిపించింది నాకు. సో, వీళ్ళైతే ఆ బోర్డ్ మీద నిలబడాలి. రాడ్స్ పట్టుకొని నిలబడాలి. ఎవరైతే కాలు కింద పెడతారో లేకపోతే పైన పట్టుకున్నా గానీ ఆహ్, ఫ్లిప్ అయినా గానీ గార్డెన్ ఏరియా వైపు కాకుండా ఆహ్, బోర్డ్ వైపు ఫ్లిప్ అయినా గానీ ఔట్ అంటారనమాట. అక్కడ టాస్క్ ఏంటంటే మన ట్రాఫిక్ లైట్లుంటాయి గదా! రెడ్, గ్రీన్. సో, రెడ్ వచ్చినప్పుడు ఆగిపోవాలా. గ్రీన్ వచ్చినప్పుడు ఆ రాడ్ అక్కడ బోర్డ్‌లో నుండి రాడ్ తీయాలనమాట. ఐరన్ రాడ్ తీయాలి. సో, ఎవరికి నచ్చిన వాళ్ళు చేయొచ్చనమాట. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్‌లు ఉన్నారో వాళ్ళు విని తీస్తారు. సపోర్టర్స్ అక్కడ నిలబడతారనమాట. ఇక్కడ ఒక ఇష్యూ అయితే నడిచింది. ఇలా జరుగుతున్నప్పుడు ఇమ్మాన్యుయల్‌కు, మనీష్‌కి మధ్య చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. ఏంటంటే ఇమ్మోనియాలో ఆ లైట్ చూసుకోకుండా రెడ్ లైట్ ఉన్నప్పుడు తీస్తాడనమాట. ఐరన్ రాడ్ తీసినప్పుడు హరీష్ చెప్తాడు ఇది రాంగ్ ఆర్డర్. సో మీరు మీ టీమ్ ఔట్ అంటాడు. అక్కడైతే చాలా పెద్ద గొడవ జరిగింది ఇమ్మాన్యుయల్‌కు మనీష్‌కి మధ్య. మనీష్ అంటాడు ఏం కాన్సిక్వెన్సెస్ వచ్చినా నేను భరిస్తాను. మీరు ఔట్ గేమ్‌లో నుండి అంటాడు. అక్కడైతే చాలా ఇష్యూ అయింది. ఇక్కడ నాకేమనిపించిందంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్ సరిగ్గా అర్థం చేసుకోలేదు టాస్క్. మనీష్ కూడా చెప్పలేదు. ఎందుకంటే గ్రీన్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి చెప్పాడు. గ్రీన్ వచ్చినప్పుడు వెళ్లి తీయండి అని చెప్పాడు. నాకు రెడ్ వచ్చినప్పుడు నాకు చెప్పలేదంటే మీరు చూసుకోవాలండి, మీరు గమనించుకోవాలంటారు. సో నేనేమంటానంటే ఇక్కడ సంచాలకు ఏం చేస్తున్నారు అనేది గేమ్ ఆడేవాళ్ళు ప్రాపర్‌గా టాస్క్‌ను అర్థం చేసుకొని గేమ్ ఆడాలి. ఆడకపోతే ఇలాగే బిస్కెట్ అవుతారనిపించింది. భరణి గారు అండ్ ఇమ్మాన్యుయల్ అయితే ఔట్ అయిపోయారు. తర్వాత తీసుకున్నట్టయితే తర్వాత మనకు ఏమంటారు క్లియర్‌గా చెప్పారు కదా! వాళ్ళిద్దరైతే ఔట్ అయిపోయారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మిగతా శ్రీజ, డీమన్ పవన్ తరపున ప్రియ, రాము రాథోడ్ మరియు ఇటు పవన్ కళ్యాణ్ అయితే ఉంటారనమాట. ఇక్కడ కొంతసేపు తర్వాత మళ్ళీ బిగ్ బాస్ డోస్ పెంచుతాడు. 2 రాడ్లు తీయాలంటారనమాట. 2 రాడ్లు తీయాలన్నప్పుడు పాపం పవన్ కళ్యాణ్ వాంటెడ్‌గా చేయలేదు గానీ ఇక్కడ తనేంటంటే పైకి వెళ్తూ అక్కడ పైన టాప్‌లో ఉంటుంది గదా! టాప్‌లో మనకి ఎడ్జ్‌లో ఉంటుంది గదా! ఎడ్జ్‌లో ఇలాగా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా చెయ్యి ఊనుకుంటాడనమాట. అట్లా దాని మీద అలా చెయ్యి ఊనుకోలేదు గానీ ఊరికే అలా పెట్టాడు. మిగతా వాళ్ళంతా చూసి గోల గోల చేశారనమాట. ఇక్కడ మనీష్ సంచాలక్ కదా! సో, మనీష్ అయితే చూడలేదు. బట్ అందరూ చెప్పేదాన్ని బట్టి మనోడు కొంచెం ఓవర్ స్మార్ట్ కదా! చూసాను అన్నట్టుగా మాట్లాడతాడు. సో, రైట్ హ్యాండ్ తోటి ఊనుకున్నాడని చెప్తాడు. కానీ అక్కడ లెఫ్ట్ హ్యాండ్ జరిగింది. బట్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు. దాని గురించి ఇమ్మాన్యుయల్ కూడా తర్వాత కొంచెం దాన్ని హైలైట్ చేసి మాట్లాడతాడన్న ఆయన ఏం చూడలేదు. సో, లెఫ్ట్ హ్యాండ్ అయితే పెట్టింది రైట్ హ్యాండ్ అంటాడనిపించింది. ఎలాగైతే నేను సో, మిగతా మీ అభిప్రాయం తీసుకొని తను ఔట్ చేశాడనిపించింది. అక్కడ హరీష్ అయితే చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తన్నే హైలైట్ చేసి మాట్లాడారని కొంచెం ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఏమనిపించిందంటే బర్నీ ఫస్ట్ రైజ్ చేశారు కాబట్టి బర్నీ గారి మీద ఫీల్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే గేమ్ లాగా ఆడాలి. తెలిసి చేసినా తెలియక చేసినా అవుటే. ఓకే. మనం ఏం చేయలేము. అది మన అన్‌లక్కీ వల్ల జరిగిపోయింది. ఓకే. అయిపోయింది అనుకున్నాం. తర్వాత డోస్ పెంచుతారండి. 2 రాడ్లు తీస్తారు. తర్వాత ఏంటంటే ప్రియ ఫ్లిప్ అవుతది. చాలా చాలా సేపు జరుగుతది అదంతా. ప్రియ ఏంటంటే వీళ్ళ సైడ్ ఉండకుండా ఆపోజిట్‌గా తిరుగుతదనమాట. ఆపోజిట్ తిరిగితే దానికి కూడా గోల చేస్తారు 10 ఎయిట్స్. ఆ అమ్మాయి అటు తిరిగింది ఔట్ అది ఇది అని. తర్వాత ప్రియ కూడా కొంచెం మిస్‌యూజ్ చేసింది. అందరి ఫేసెస్ బయట పడిపోతున్నాయి. అందరి బయట ట్రూ కలర్స్ బయట పడుతున్నాయి అది ఇది అంటారనమాట. సో ఇక్కడేంటి ఆబ్వియస్లీ లైక్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అందరూ గొడవలు స్టార్ట్ అయితే అప్పుడు ఎవరెవరికి అనేది ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారనేది చూద్దాం ఎలా జరుగుతదనేసి. సో ఫైనల్‌గా రాము రాథోడ్ కూడా ఔట్ అయిపోతాడు. శ్రీజ అయితే అలాగే ఉంటుందండి. శ్రీజ అయితే సంజన గారిని గెలిపించింది. సంజన గారైతే కెప్టెన్ అయ్యారు. చూడండి విధి లిఖితం. హౌస్‌లో గొడవలు పెట్టింది సంజన గారు. ఫస్ట్ కెప్టెన్ అయింది సంజన. చూడాలి ఎలా జరుగుతదనేసి. సో ఇంతటితోటైతే ఆ రోజు అయిపోతుంది. తర్వాత మార్నింగ్ నేను కంటిన్యూషన్ చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే హరీష్ గారికి పర్ని గుడ్ మార్నింగ్ చెప్పడానికి పోతే గుడ్ మార్నింగ్ యాక్సెప్ట్ చేయడనమాట మాట్లాడిన నేను అలా అంటాను. సో ఇదే హరీష్ ముందు ఎపిసోడ్‌లో ఏంటంటే తనుజ గారితో మాట్లాడుతుంటే తను మాట్లాడడానికి ట్రై చేయలేదంటాడు. ఎందుకో హరీష్ కొంచెం విచిత్రంగా ఉన్నాడండి. ఒక ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ లాగా అనిపిస్తున్నాడు. తనకి ఏది అనిపిస్తే అది అంటున్నాడు. తనకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తున్నాడు. ఏది తినాలంటే అది తింటున్నాడనమాట. సో ఇక్కడ సంజన గారైతే కెప్టెన్ అయ్యారు. తర్వాత ఈ ఎపిసోడ్‌లో అయితే సంజన గారైతే చాలా కన్నింగ్ ప్లాన్ ఏసారు. సంజన గారైతే మొత్తం హౌస్ మొత్తాన్ని ఒక ఆట ఆడుకున్నారనిపించింది. చూద్దాం ఇవాళ నాగార్జున గారు అంటే ఇవాళ అంటే శనివారం నాగార్జున గారు ఏం మాట్లాడతారు? ఎవరి గురించి హైలైట్ చేస్తారు? ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం.
సో ఇక్కడ ఏంటంటే సంజన గారు కెప్టెన్ అయ్యారు. తనకు కెప్టెన్సీ కాబట్టి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ వస్తాయి. కొంచెం హ్యాంపర్, చాక్లెట్స్, కూల్ డ్రింక్, థమ్స్ అప్ ఇవన్నీ వస్తాయన్నమాట. ప్రియా, శ్రీజ వీళ్ళంతా దొంగతనం చేస్తారు చాక్లెట్స్. తర్వాత ఏంటంటే సంజన గారు తన సబార్డినేట్స్ గా మనీష్ మరియు శ్రీజాని తీసుకుంటుంది. వాళ్ళిద్దరు నాకు క్లోజ్ అవుతున్నారు. శ్రీజ గెలిపించింది. మనీష్ కొంచెం క్లోజ్ అవుతున్నాడని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే తను థమ్స్ అప్ తీసుకొస్తుంది అనమాట. నన్ను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి థమ్స్ అప్ ఇస్తానంటుంది. హరీష్ గారు అయితే దొంగతనం చేస్తారు. దొంగతనం చేసేసి బాత్రూమ్ లో పెట్టేసి తర్వాత ఆశని గారు హరీష్ ఇద్దరు కలిసి బాటిల్లో పోసుకోవడము, అది వంపిపోవడము, తర్వాత షైనీ గారు దాన్ని క్లీన్ చేయడం ఇదంతా ఇలా జరిగిపోయింది అనమాట. సో దీనికంటే ముందు హరీష్, భరణి మరియు తనుజ గారితో ఇష్యూస్ అయినాయి కదా. వాళ్ళు చేసిన ఫుడ్ అయితే తినలేదు తను సపరేట్ గా కుక్ చేసుకున్నాడు అనమాట. ఫ్రైడ్ రైస్ చేసుకున్నాడు. తను తింటుంటాడు అనమాట. తింటుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో తను ఓన్ గా కుక్ చేసుకొని తినడం మీకు ఇష్టమేనా అని సంజన గారిని అడుగు. సంజన గారు ఎదురెదురుగానే ఉంటారు. హరీష్ ఎదురుగానే ఉంటారు. తర్వాత హరీష్ ఒప్పుకోడు అనమాట. హరీష్ ఇచ్చేస్తాడు, నా వల్ల మీరు ఇబ్బంది పడద్దు అని. తన నోటి కాడి తినే ఫుడ్ అక్కడ ఇచ్చేస్తాడు అనమాట. పాపం అనిపించింది నాకు. చూద్దాం ఇవి ఎంతవరకు వెళ్తాయి అనేసి. కానీ ఒక్కడిగా కూర్చోవడము, మాట్లాడుకోవడము. హరీష్ ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. వాళ్ళ లైవ్ లో మనం చూసినట్టయితే వాళ్ళ వాళ్ళ వైఫ్ గురించి క్లియర్ గా చెప్పడం. వాళ్ళ వైఫ్ పంజాబీ అంట. సో అనిపించింది నాకు. వాళ్ళ వైఫ్ గురించి అంత గొప్పగా చెప్తున్నాడు తను. మేము ఇద్దరం కలిసి కుక్ చేసుకుంటాం, అది ఇది ఏదో ఉందామని చెప్తాడు అనమాట. సో టూ గుడ్ అనిపించింది అనమాట. తర్వాత ఫైనల్ గా ఏంటంటే దొంగతనం చేస్తారు కదా, కూల్ డ్రింక్ దొంగతనం చేస్తారు, అది ఇది అని చెప్తారు అనమాట. ఇక్కడ ఇమ్మాన్యుయల్ గురించి మనము ఎందుకు స్పెషల్ గా మెన్షన్ చేయాలి అంటే, ఇమ్మాన్యుయల్ స్వతహాగా రైటర్. మన జబర్దస్త్ షోలు, కామెడీ షోలు ఇవన్నీ వస్తున్నాం కాబట్టి తను అప్పటికప్పుడు ఒక స్కిట్ చేశారు వాళ్ళు. అప్పటికప్పుడు రాసుకొని అప్పటికప్పుడు కంటెస్టెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసి టాస్క్ చేయించారు. టాస్క్ అయితే టూ గుడ్ గా చేయించారండి. బతుకు చెక్కబండి టైప్ లో ఒక టాస్క్ అయితే చేశారు. క్లియర్ గా అనిపించింది అనమాట. ఈ టాస్క్ లో శ్రీజ మదర్ క్యారెక్టర్ కానీ, డీమన్ పవన్ కానీ, ఇమాన్యుల్ కానీ, మిగతా వాళ్ళు కానీ, రితు చౌదరి కానీ, భరణి హారి కానీ, అందరు క్లియర్ గా చాలా బాగా ఆడారు అనమాట. తర్వాత ఈ థమ్స్ అప్ ఇస్తానని చెప్తుంది కదా సంజన. సో సంజన థమ్స్ అప్ ఇస్తుంది. థమ్స్ అప్ మీ అందరికి తర్వాత ఇస్తానని అందరికి పేరు పేరు అని చెప్తుంది అనమాట. పేరు పేరు అని చెప్పి టేబుల్ ఇది పెడుతుంది. ఫైనల్ గా ఇస్తాను అని చెప్పేసి భరణి గారికి కానీ, ఇమానియల్ కానీ, శ్రీజాకి కానీ, తర్వాత తనుజాకి కానీ, వీళ్ళందరి పేరు టేబుల్ మీద పెట్టి ఎవరైతే ఫస్ట్ బాటిల్ దొంగతనం చేశారో ఆ బాటిల్ ఇవ్వండి, ఈ బాటిల్ మిగతా వాళ్ళందరికి ఇస్తాను అని చెప్తుంది అనమాట. అమ్మని అమ్మ సరిపోయింది. ట్విస్ట్ అదిరిపోయింది అనిపించింది. ఆ బాటిల్ ఎక్కడుంది, తాగేశారు వాళ్ళు. బాటిల్ రాదు, బాటిల్ ఇవ్వరు. సో అదిరిపోయింది ట్విస్ట్. దానికి కూడా రీజన్ చెబుతుంది ఏమనంటే, అందరూ ఫన్నీగా ఉన్నారు కదా, బయటపడిపోతారేమోనని 2 టాస్క్ చేయించాడు, లేకపోతే చేయించేదాన్ని కాదని చెప్తాడు అనమాట. కంటెస్టెంట్స్ అందరికి ఫీజులు ఎగిరిపోయినాయి. ఎవరికి థమ్స్అప్ అయితే ఇవ్వలేదట్టుకుంది. మనకు రేపు చూపిస్తారు. నాగార్జున గారు వచ్చినప్పుడు చూపిస్తారు అనమాట. సో ఇక్కడైతే క్లియర్ కట్ గా మనకి క్లియర్ గా అర్థమైపోయింది. తినైతే నాటకం ఆడింది. హౌస్ మేట్స్ అంతా బకరాలు అయిపోయారు అనమాట. వాస్తవంగా తీసుకోవాలంటే ఈ 3 ఎపిసోడ్లు మాత్రం సంజన గారు నడిపించారండి. కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, గొడవలు పెట్టడం కానీ, పుల్లలు పెట్టి అంత హౌస్ మొత్తాన్ని రచ్చ రచ్చ చేశారండి. అల్టిమేట్ గా ఏంటంటే నేను ఎపిసోడ్ లో లాస్ట్ లో ఏంటంటే హరీష్ వెళ్ళి ఒక మాట చెప్తాడు. హరీష్, మీకంటే బాగా ఆడే ప్లేయర్, మీరు ఆల్రెడీ గుడ్డుతో దొంగతనం చేశారు కదా, దాన్ని మనసులో పెట్టుకుని మీకంటే బాగా ఆడే ప్లేయర్ ఎవరన్నా ఆ దొంగతనం చేసి ఉండొచ్చు, బాటిల్ దొంగతనం చేసి ఉండొచ్చు అని చెప్తాడు అనమాట. ఇక్కడ టూ కూడా అనిపించింది నాకు. తినే దొంగతనం చేశాడు, మాట చెప్పడం కూడా తనే చెప్పాడు అనమాట. చూద్దాం, ఇది ఈ 3 ఎపిసోడ్లలో జరిగింది. ఎందుకంటే 3 ఎపిసోడ్లు కంటిన్యూగా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నాయి అనమాట. అంటే ఎడిటర్స్ ఏ డేకి ఆ డేకు కట్ చేయలేదు, కంటిన్యూషన్ పెట్టారు. నైట్ వరకు ఉంచడం, నెక్స్ట్ డే ఎపిసోడ్ లో నైట్ కంటిన్యూ చేయడం, మళ్ళీ మధ్యలో డే స్టార్ట్ చేయడం, అలా చేశారనమాట. సో ఓకే, ఎడిటర్స్ కూడా మంచిగా బాగానే పనిచేస్తున్నట్టు అనిపించింది నాకు బిగ్ బాస్. చూద్దాం. ఇవాళ అంటే శనివారం నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు ఎవరిని హైలైట్ చేస్తారు, ఎవరిని తిడతారు, అంటే ఎవరిని హైలైట్ చేస్తారు, ఎవరిని తిడతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, వీటన్నిటి గురించి మనము శనివారం ఎపిసోడ్ లో చూద్దాం. క్లియర్ గా మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇవాళ కొంచెం మసాలా ఉంటదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవాళ ఆ, ఆ, ఏమంటారు, ఫస్ట్ ఫస్ట్ అంటే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కాబట్టి చూద్దాం ఈ దొంగతనాల గురించి బయట పెడతారా నాగార్జున గారు, ఎవరెవరు ఏమేమి దొంగతనాలు చేశారు, ఫన్నీగా చేశారా లేకపోతే సీరియస్ గా చేశారా,
మాటలు జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, ఎవరిది తప్పు, వీటన్నిటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నట్టయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోమాకండి, ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ ఏంటంటే నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. లైక్ ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది నాకు. తప్పుగా అనుకోమాకండి. నా ఛానల్ బిల్డ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.